అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇప్పుడు తెలంగాణలో పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గణనీయంగా రిజల్ట్స్లో తన ప్రాధాన్యాన్ని కాంగ్రెస్ పార్టీ నెలకొల్పగలుగుతూ ఉన్నది. బీఆర్ఎస్ కూడా వెనుకంచి వేయకుండా గట్టిగానే ఉన్నది. బీజేపీయే కాస్త వెనుకబడి ఉన్నది. ఇది కాస్త కొంత పరిశీలిద్దాం. ఫస్ట్ థింగ్, కాంగ్రెస్ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ని చాలా గట్టిగా ముందుకు తీసుకుపోతున్నాడు రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే ఆ మొమెంటమును కంటిన్యూ చేస్తూ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలను పిలవటం అనేటటువంటిది మంచి, వాళ్ళ పార్టీ పరంగా మంచి పని చేశాడు. దాంతో ఆ ఉత్సాహంతో వాళ్ళు కొంత ముందుకు పోగలుగుతున్నారు. బట్ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నది. దీనికి ఒకటి ఏంటంటే, లోకల్ లెవెల్లో స్ట్రాంగ్ లీడర్షిప్ను 10 ఏళ్లలో బీఆర్ఎస్ గట్టిగా డెవలప్ చేసుకోగలిగింది. ఒక సెట్ ఆఫ్ లీడర్స్ వాళ్ళు గట్టిగా నిలబడి పార్టీకి పనిచేస్తున్నారు. రెండోది, బీజేపీ ఎదగకపోవడంతో, బీజేపీ లీడర్షిప్ గ్రాస్ రూట్ లెవెల్లో డెవలప్ కాకపోవడంతో బీజేపీ ఇంక్లినేషన్ ఉన్నవాళ్ళు కూడా ఎదురుగా బీజేపీ అంతగా సీరియస్గా లేదు కదా అని బీఆర్ఎస్కు అనుకూలంగా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. రెండోది, బీఆర్ఎస్ ఈరోజు నిలబడి స్థానిక సంస్థల్లో తన ఉనికిని చాటగలుగుతుందంటే 10 ఏళ్ల పాలనలో ఈ లోకల్ లీడర్స్ బాగా లాభపడ్డారు. బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కనెక్షన్స్, వర్క్స్ అండ్ ఆల్సో మానిటర్లీ. నాకు తెలిసి ఒక గ్రామంలో లోకల్ బీఆర్ఎస్ నాయకుడు ఆల్మోస్ట్ ఆల్ పంచాయతీ ఎన్నికల కోసం 2 కోట్లు ఖర్చు పెడుతున్నారని గ్రామ ప్రజలు చెబుతూ ఉన్నారు. ఇంటికి 50,000, ఓటుకు 50,000 చొప్పున ఇస్తున్నాడని. ఒక రకంగా ఇది చూస్తూ ఉంటే మనకి అసలు స్థానిక సంస్థల ఎన్నికలు పనికొస్తాయా అని అనిపిస్తుంది. మరి అంత ఎత్తున ఖర్చు పెడుతూ ఉన్నాడు అంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి చూసుకోవాలి? ఇంకా నీ క్వాలిటీ ఆఫ్ వర్క్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకో 10 కాళేశ్వరాలు వస్తాయి, ఇంకో 10 ఇంకోటి వస్తాయి. అంతేగాని అంత మించి ఇది వచ్చేటటువంటి అవకాశం లేదు. వరస్ట్ థింగ్ ఏంటంటే, ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్లో పెట్టిన దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చు మీకు పంచాయతీరాజ్ ఎలక్షన్స్లోనూ, లోకల్ ఏరియా ఎలక్షన్, లోకల్ బాడీస్ ఎలక్షన్స్లోనూ జరుగుతూ ఉన్నాయి. అంత ఎత్తున అంటే, ఒకటి ఫార్మల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏమో ఈ స్కీమ్స్ ద్వారా జరుగుతూ ఉంటే, ఈ నాన్ ఫార్మల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏమో ఎలక్షన్ల టైంలో జరిగిపోతున్నది. మరి డబ్బులంతా ఎక్కడో వచ్చడం వాళ్ళు చేసుకుంటారు. ఇంకా దాంట్లో క్వశ్చనే లేదు ఈ సిస్టంలో. సో నీకు అన్నిట్లోనూ బ్యాడ్ డెలివరీసు, బ్యాడ్ సిస్టమ్సు, కరప్షను ఇవి తప్పకుండా ఉండేటటువంటి అవకాశం. మరి ఆలోచించాలి. మరి ఈ ప్రజలు దీని గురించి ఎందుకు ఆలోచించటం లేదు? ఆ రోజు ఆ వచ్చేటటువంటి దానికి లాభపడేసి ఓట్లు వేసి డబ్బులు తీసుకొని చివరకు దీనివల్ల మొత్తం రాష్ట్రమే దివాలా అయిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇదొకటి. బీఆర్ఎస్ అక్కడ గట్టిగా నిలబడగలిగింది. బీజేపీ తన ఉనికిని చాటుకోలేకపోతున్నది. ఏదో కొద్దిగా ఇక్కడ అక్కడ తప్పితే ఐ థింక్ చాలా గ్రౌండ్ వర్క్ చేయింది తెలంగాణలో. సో బీజేపీ ఎదిగేటటువంటి అవకాశం లేదు. 2022-23లో ఉన్న ఒక గోల్డెన్ ఆపర్చునిటీని కోల్పోయినారు. మళ్ళా రావాలి అంటే అంతకు డబల్గా వర్క్ చేయాల్సినటువంటి అవసరం అయితే బీజేపీకి ఎంతైనా